Dear viewers, good evening to all of you. Today I would like to deal with a different type of sentence under question tag. We are dealing with the question tag. Sentences starting with there అన్నాడు. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ దేర్తో స్టార్ట్ అవుతుంది. ఆ దేర్ అంటే ప్లేస్ అని అనుకోకండి. అది ఎగ్జిస్టెన్షియల్ సెన్స్ లో వాడతారు. అంటే తర్వాత మీకు ఈ దేర్ వాడేదంటే అర్థము తర్వాత ఏదో ఒక నౌను రాబోతుందని అర్థం అనమాట. సంథింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్ తెలియజేస్తుంది. అందువల్ల దాన్ని ఎగ్జిస్టెన్షియల్ వర్డ్ అన్నాడు దేర్ అంటే. దేర్ ఈజ్ ఎ స్నేక్. ఈ కూడా చేసరండి. ఇదేంటి పాజిటివ్ సెంటెన్స్ కూడా ఇట్ అదేర్ వల్ల అది చేసరండి. ఇంకేం తేవద్దు. స్నేక్లు ఇట్లు ఏం పనికిరావు. ఆ దేరే తెచ్చుకోమంటున్నా. ఈ మోడల్లో దేరు కనపడితే దేరే వస్తుంది. ఇక్కడ నౌనుకు సంబంధించిన ప్రొనౌన్ రాదు. ఇంకేం ఇదే పడుకోండి. తర్వాత దేర్ ఈజ్ హార్డ్లీ ఎనీ స్నేక్. దేర్ ఈజ్ హార్డ్లీ ఎనీ స్నేక్ అని. హార్డ్లీ అనేది నెగటివ్ సెన్స్. హార్డ్లీ అనేది నెగటివ్ సెన్స్. సెమీ నెగటివ్ అంటారు. అంటే నెగటివ్ అర్థం ఇస్తుంది. నో నాటే ఉండబల్లా. నెగటివ్ అర్థం ఇచ్చినా కూడా అది నెగటివ్ లెక్క. హార్డ్లీ నెగటివ్ ఇస్తుంది కదా, అంటే ఆల్మోస్ట్ నో అని అర్థం. అది దేర్ ఈజ్ హార్డ్లీ ఎనీ స్నేక్ అన్నాడు కదా, అది యూజ్ చేస్తాను. దానికి ఏం చేయాలి మనము? ఇది చేసుకొచ్చే కదా అక్కడ ఉంది కాబట్టి హెల్పింగ్ యువర్ మాదిరి తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలా? నెగటివ్ ఉంది కాబట్టి ఇంటి బెల్ల సింపుల్గా ఆ దేర్ తెచ్చిపెట్టండి. పైన తెచ్చినట్టు ఇక్కడ ఉంది దేర్. తర్వాత దేర్ ఆర్ యూస్ఫుల్ బుక్స్. దేర్ ఆర్ అంటే ఏదో ఉండబోతున్నాయని. దేర్ ఆర్ యూస్ఫుల్ బుక్స్. ఆర్ చేసుకురండి. ఇంతకుముందు ఇంటికి దేవాలని చెప్పుకున్నాను నేను. ఆర్ చేసుకురండి. దానికి ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇంటి తగిలింది. ఆర్ అంట్. ఈ దేర్ తెచ్చిపెట్టండి. ఇక్కడ దేలు గీలు కాదు, దేర్ తెచ్చిపెట్టండి. అట్లే దేర్ ఆర్ నో యూస్ఫుల్ బుక్స్. అదే ఈ నెగటివ్ లో ఉంది కాబట్టి ఆర్ తెచ్చి సింపుల్ గా దేర్ తెచ్చిపెట్టండి. దేర్ కనపడితే దేర్ తెచ్చిపెట్టండి అని చెప్తున్నాను అంతే నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.